ఒకప్పుడు మన దేశంలో మనకు స్వేచ్ఛ లేదు. మన నేలపై మనమే పాలకులం కాదు. మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకునే హక్కు లేదు. దాదాపు 2 శతాబ్దాల బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాల ఫలితంగా 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించింది. ఆ స్వతంత్రం వెనుకున్న చరిత్ర ఏంటి? ఆ పోరాటంలో ఎవరి పాత్ర ఉంది? స్వాతంత్రం వచ్చినప్పుడు భారత్ ఎలా ఉంది? బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తొలి పోరాటం 1857 సిపాయిల తిరుగుబాటు. వ్యాపారం కోసం భారత్కు వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ క్రమంగా దేశంలోని విస్తారమైన ప్రాంతాలను తన అధీనంలోకి తెచ్చుకుంది. పన్నుల భారం, ఆర్థిక దోపిడీ, స్థానిక పరిశ్రమల పతనం ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచాయి. 1857లో సిపాయిల తిరుగుబాటు పెద్ద బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమంగా మారింది. మంగల్ పాండే, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, తాంతియా తోపే, బహదూర్ షా జఫర్ లాంటి వీరులు బ్రిటిష్ పాలనను సవాల్ చేశారు. తిరుగుబాటు అణచివేయబడిన స్వతంత్ర జ్వాల మాత్రం ఆరలేదు. స్వరాజ్యం కోసం ఉద్యమం మరింత ఉధృతమైంది. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. దాదాబాయి నౌరోజీ, గోఖలే, తిలక్, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్ వంటి నాయకులు జాతీయ చైతన్యాన్ని పెంచారు. ఆ తర్వాత భారత స్వాతంత్ర్య ఉద్యమానికి మహాత్మా గాంధీ నాయకత్వం వహించారు. సత్యం, అహింస, సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం దేశంలోని సామాన్య ప్రజలను కూడా స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములు చేశాయి. అయితే స్వాతంత్ర్య పోరాటం కేవలం అహింసా ఉద్యమంతోనే సాగలేదు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి విప్లవకారులు సాయుధ పోరాటంతో బ్రిటిష్ పాలనను సవాల్ చేశారు. మరోవైపు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్తో స్వాతంత్ర్యం కోసం పోరాడారు. వీరి త్యాగాలు ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను మరింత బలపరిచాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ బలహీనపడింది. భారత్లో స్వాతంత్రోద్యమం ఉధృతమైంది. చివరికి 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలనకు తెరపడింది. జవహర్లాల్ నెహ్రూ స్వతంత్ర భారత తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే స్వాతంత్ర్యంతో పాటు దేశ విభజన విషాదం కూడా వచ్చింది. అఖండ భారతంగా ఉన్న మన దేశం ముక్కలైంది. భారత్, పాకిస్తాన్గా విడిపోయాయి. లక్షలాది మంది ప్రజలు వలస వెళ్లారు. మతహింసలో భారీ ప్రాణనష్టం జరిగింది. అందుకే 1947 భారత చరిత్రలో ఆనందంతో పాటు విషాదాన్ని కూడా మిగిల్చిన సంవత్సరంగా అంటూ ఉంటారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం పరిస్థితి ఏంటి? ఆ సమయంలో దేశం ఎదుర్కొన్న సవాళ్ళేంటి? స్వాతంత్రం తర్వాత భారత్ ఒక పేద దేశం. అక్షరాస్యత తక్కువ, పరిశ్రమలు పరిమితం, ఆహార కొరత, వైద్య సదుపాయాల కొరత, విద్యకు పరిమిత అవకాశాలు, చాలా సమస్యల మధ్య కొత్త భారతదేశం నిర్మాణం మొదలైంది. 1950లో మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారత ప్రజాస్వామ్య గణతంత్రంగా మారింది. హరిత విప్లవంతో ఆహార ఉత్పత్తి పెరిగింది. పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. 1991 ఆర్థిక సంస్కరణలతో భారత ఆర్థిక వ్యవస్థ కొత్త దిశలో పయనించింది. ఐటీ రంగం ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి గుర్తింపు తెచ్చింది. ప్రస్తుతం యూపీఐ చెల్లింపులు, స్టార్టప్లు, అంతరిక్ష పరిశోధనలు, చంద్రయాన్ విజయాలు. ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న భారత్ ఈరోజు ప్రపంచ వేదికపై కీలక శక్తిగా ఎదుగుతోంది. స్వాతంత్ర్యం ఒక్కరి వల్ల రాలేదు, ఒక్క ఉద్యమం వల్ల రాలేదు. గాంధీజీ అహింస, భగత్ సింగ్ త్యాగం, నేతాజీ పోరాటం, అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణం, సర్దార్ పటేల్ సమైక్యత, మరెందరో తెలిసిన తెలియని వీరుల త్యాగం, వీటన్నిటి ఫలితమే భారతదేశ స్వాతంత్ర్యం. 1940లో మన స్వాతంత్రం సాధించాం. ఇప్పుడు ఆ స్వాతంత్ర్యాన్ని కాపాడుతూ దేశాన్ని మరింత బలమైన, సమానమైన, అభివృద్ధి చెందిన భారతదేశంగా నిర్మించాల్సిన బాధ్యత మనందరిది. స్వాతంత్ర్యం ఒక తేదీ కాదు, కోట్లాది భారతీయుల త్యాగాల ఫలితం. ఆ త్యాగాలకు మనం ఇచ్చే నిజమైన నివాళి బలమైన భారత్, అభివృద్ధి చెందిన భారత్. దేశం మున్ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని, ప్రపంచంలోనే అత్యంత బలమైన దేశంగా భారత్ ఎదగాలని అందరం ఆకాంక్షిద్దాం. ఆ దిశగా పనిచేద్దాం. జై హింద్, వందే మాతరం.